ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులతో చర్చలకు సిద్దమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో మంత్రి ఆకస్మికంగా పర్యటించి ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 10 ఏళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయి ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని విజ్ఞప్తి చేశారు. సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నా. వీళ్ళని బట్టి నేను 5, 6 తేదీలలో హైదరాబాద్ లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా కావచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. మా ముఖ్య ఉద్దేశం కూడా 3 ఉద్దేశాల మీద సంస్థ నడుస్తా ఉంది. 1 సంస్థ పరిరక్షణ, 2 కార్మికుల సంక్షేమము, 3 ప్రయాణికుల సౌకర్యం. ఈ 3 విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా వెనుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో మూలిగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు. అనవసరంగా ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దు అనే దానిలో వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను.